ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలేసి వారికి పూలమాలలేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వాళ్ళ ఆశయాల సాధన కొరకు ఆ కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళ ఆశయ సాధన కొరకే కృషి చేస్తున్నది. రాజ్యాంగం అంటే ఫస్ట్ మన బడుగు బలహీన వర్గాలు మొదటి నుంచి వెనుకబడిన తరగతులు గుర్తించి ఈ రాజ్యాంగం చేస్తుంటే ఇప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలు డాక్టర్లు కానీ మేధావులు కానీ ఇంజనీర్లు కానీ మన బిఆర్ అంబేద్కర్ గారి చొరవతోనే జరిగిందని చెప్పక తప్పదు. మేము కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆశయ సాధనను ముందే నడుస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన వేములవాడలోని అంబేద్కర్ వర్ధంతి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అదే పూలమాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ మొన్న మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆశీర్ణ గారు కలశ విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలా వేములవాడ గుడినైతేనేమి, మన రోడ్లనైతేనేమి, బద్దిపోషమ్మ టెంపుల్ అయితేనేమి అన్ని సక్రమంగా సస్యశామలం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి ఒప్పించి మెప్పించి మన అన్న ఈ వేములవాడకు నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గ ప్రజలకు ఇందిరా మిల్లే కానీ అన్ని విధాలా అన్ని చేసి మన వేములవాడ సస్యశామలం చేస్తుందని మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన మాకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకు అనంటే భారతదేశంలో ఓటు హక్కు కల్పించి ఆ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యంలో ముందడు పోవాలనే ఉద్దేశంతో ఇలా ఓటు కల్పించి ఇలా భారత రాజ్యాంగంలో రచించిన ఘనత పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక విధానం చూడండి, ఇలా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి అనగారికైన కులాలను బయటకు తీసి ఇలా రాజ్యాంగంలో పొందుపరిచి ఇలా అసెంబ్లీలో కానీ ఇలా పార్లమెంట్లో కానీ ఉన్నత వర్గాలతోని కూర్చుండే విధంగా ఇలా రచించి ఇలా బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఇలా రాజా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన ఇలా చరిత్ర వారిది. రచించి ఇలా మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇలా ఎలాంటి వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళని నిలబడి ఇలా సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, డెప్యూటీసీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇలా రాజ్యాంగంలో ఇలా కల్పించి వారికి రిజర్వేషన్లు కేటాయించే విధంగా రచించి ఇలా బలహీన వర్గాలను ముందుకు తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి చరిత్ర చూసుకుంటే ఇలా ఒక నిరుపేదం కుటుంబంలో పుట్టి ఇలా ఎన్నో అవమానాలు పడి ఇలా నా వర్గం కానీ ఒక పేదరిక వర్గం కానీ అలాంటి విధానం లేకుండా ఇలా ముందటి తీసుకొచ్చి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి ఇలా అన్ని విధాల ఇలా ముందటికి పోతురంటే ఒక రాష్ట్రపతి ఇలా బలహీన వర్గాల అభ్యర్థి రాష్ట్రపతి అంటే వారి చలవనే అని కూడా చెప్పక తప్పదు. గవర్నర్లు కానీ, రాష్ట్రపతి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వారి రిజర్వేషన్ల ద్వారానే ఇలా పొందుపరిస్తేనే ఇలా ముందటికి పోవడం జరిగింది. కాబట్టి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బలహీన వర్గాలు ముందటి ఉండాలని భావిస్తూ వారి వర్ధంతి సందర్భంగా అందరికీ